తాను గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తూ ఉండడంతో హరీష్ రావు ఉలిక్కిపడుతున్నారని, భయంతో తనపై ఏదేదో మాట్లాడుతున్నారని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రెడ్డి అన్నారు. కొడపాక మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటెల కోపంగా ఉన్నది తాను కాదని గజ్వేల్ ప్రజలు అని తెలిపారు. 10 ఏళ్లలో గజ్వేల్లో ఇల్లు, రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉందని, కానీ ఆ బాధ్యతను కేసీఆర్ నిర్వర్తించలేదని అన్నారు. స్వతహాగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. కేసీఆర్ అనుమతి లేకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏ పని చేయలేరని విమర్శించారు. ముఖ్యమంత్రి కనుక చెప్పిన మాట అమలు చేసి ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా ఓట్లు వేయరు. నువ్వు చేయలేదు కాబట్టి మాలంటల వచ్చి ఇక్కడికి అదేంది ఎన్నికల లగ్నంలో అనేక మంది అవుతాయి. ఇవాళ ఏం చేస్తున్నాడు? 3 లక్షల రూపాయలు, 2 లక్షల చొప్పున కాగితాలు ఇస్తా అంటాడు. 10 ఏళ్ళు కట్టించని ముఖ్యమంత్రి 5,04,000 రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నికలు వచ్చిన తర్వాత 3 లక్షల రూపాయల కాగితం చేతులు పెట్టి ఈ డబ్బులు వస్తాయంటే లక్కడం ప్రజలు నమ్ముతారా? చెప్పండి. ఎన్నికల కోసం మోసం తప్ప, ఊళ్ళకు రాని అనే భయం తప్ప వాళ్ళకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. అది నేను మాట్లాడతాను, ప్రజలు మాట్లాడుకుంటాను. నేను అడుగుతున్నామ్మా, నువ్వు గొప్పోడిగా అయితే బాగా పనిచేస్తే మేమెందుకు వస్తాం ఇక్కడికి? మేము వచ్చి అక్కడే లేదు. ఏ పార్టీకి కూడా ఓట్లు వేరు. ముఖ్యమంత్రి కనుక చెప్పిన మాట అమలు చేసి ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా ఓట్లు వేయరు. నువ్వు చేయలేదు కాబట్టి మాలంటల వచ్చి ఇక్కడికి అదేంది